ఎస్ ఒక్కసారి మీరు కామెంట్లు ఇలాగే చేస్తుండండి. మళ్ళీ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్కి వెళ్దాం. లైవ్ విజువల్ చూస్తున్నాం, లేటెస్ట్ విజువల్స్ అవి యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ నుంచి. మా కొలీగ్ దేవిక నాన్ స్టాప్గా దేవిక అక్కడ నుంచి ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఫ్యాన్స్ ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అదంతా కూడా మనకు లైవ్ మూమెంట్ చూపిస్తున్నారు. ఎస్ దేవిక, ఐ అప్రిషియేట్ యూ. చాలామంది ఫ్యాన్స్ అంతా కూడా హంగామా చేస్తుంటే మీరు చాలా ఓపిక్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి ఎవరైనా లేడీ ఫ్యాన్స్ ఉన్నారా ఆ ప్రాంతంలో? ఎవరైనా సరే ఒక్కసారి మళ్ళీ ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఎంతమంది ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇందాక కూడా ఆడపిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. చిన్న పిల్లలతో కూడా ఈ ఈవెంట్కి వచ్చారంటే చూడొచ్చు ఎంత అభిమానం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనతో పాటు ఆడపిల్లలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎస్ఆర్ నగర్. ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? ఆగస్టు వచ్చిన ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఇష్టం. సో చూడొచ్చు ఆడపిల్లలు కూడా అనేక మంది ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది కూడా డాన్సులు చేస్తున్న విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ ఇంకొంతమందితో కూడా మాట్లాడతాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది కూడా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీఆర్ ఫ్యాన్ అండి. ఎలా అనిపిస్తుంది ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్? హ్యాపీగా ఫీల్ అవుతున్నా, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేడం. మీ ఫేస్ లో మాకు అర్థమైపోతుంది. ఇందాక ఒక స్టెప్ కూడా వేయడం జరిగింది, ఒక స్టెప్ వేయండి. చూసు మేరా ఎన్టీఆర్ ఫ్యాన్స్ बहुत ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఒక చిన్న స్టెప్ చేయండి. చూడొచ్చు ఎన్టీఆర్ అంటే నేను చచ్చిపోతాను అంటూ కూడా తను చెప్తుంది. అంటే ఎంత ఇష్టం అనేది మనకు తెలుస్తుంది. అభిమానులందరూ కూడా ఎంతగానో డాన్సులు వేస్తారు. చూడొచ్చు వాళ్ళ కేరింగ్ మనం చూడొచ్చు.
రామ్ దాస్ వాళ్ళ కేరింతలు అవన్నీ కూడా మనం చూడటం జరిగింది. ఒక్కసారిగా అభిమానం అంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడటం జరిగిందని చెప్పొచ్చు. ఆడ మగ తేడా లేకుండా ఎన్టీఆర్ సాంగ్స్ వస్తే ఏ విధంగా కేరింతలు వేస్తున్నారు, ఏ విధంగా డాన్సులు వేస్తున్నారు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారిగా అభిమానం మొత్తం కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఆ మహిళ ఎంత చక్కగా డాన్స్ చేసింది అనేది కూడా అభిమానం. నేను ఎన్టీఆర్ కోసం చచ్చిపోతాను అని కూడా చెప్పిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ కి సంబంధించి ఏదైనా సాంగ్స్ వస్తే వాళ్ళ కేరింతలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనప్పటికీ ఈ రోజు మాత్రం ఈవెంట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సినిమా హిట్ బ్లాక్ బాస్టర్ అనేది మాత్రం మనకు అర్థమవుతుందని చెప్పొచ్చు. ఒక్కసారిగా అభిమానులు కూడా